గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పైరసీ భూతం వినోద పరిశ్రమను పట్టిపీడిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని మిగులుస్తోంది. అయితే పైరసీ వెబ్సైట్లు సినిమాను ఉచితంగా ఎందుకు అందిస్తున్నాయనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఉచితం అనే గాలం వేసి గేమింగ్ యాప్లు ఆన్లైన్ బెట్టింగ్లోకి లాగుతున్నట్లు గుర్తించారు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరీ దందాను నడిపిస్తున్న అసలు సూత్రధారులను కటకటాల్లోకి నెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కొత్త సినిమాను థియేటర్లో చూడాలంటే ఖర్చు. పైరసీ వెబ్సైట్లో ఉచితంగా చూడొచ్చు. కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి మిత్రులకు పంపొచ్చు. అయితే ఆ ఉచితం వెనుక పైరసీ మాయగాళ్ల ఎత్తులు వేరే ఉన్నాయంటున్నారు పోలీసులు. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ భాషల్లోనే కొత్త సినిమాలను పైరసీ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. దేశ విదేశాలకు చెందిన హ్యాకర్లు సర్వర్లలోకి చొరబడి సమాచారం తస్కరిస్తున్నారు. అదే బాటలో డిజిటల్ మీడియా సంస్థల్లోని సినిమాలు, ఓటీటీలోని వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. పైరసీ వెబ్సైట్లు నిర్వహించే ముఠాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని చైనా, సింగపూర్, మలేషియా, నైజీరియా తదితర దేశాల్లోని సైబర్ మాయగాళ్లు తమకు అనువుగా మలుచుకుంటున్నారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ల ప్రకటనలిచ్చి పైరసీ సినిమా చూసేవారిని ఆకట్టుకుంటున్నారు. మొదట ఉచితమంటూ ఆన్లైన్ గేమింగ్లోకి లాగి క్రమంగా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్లలో తొలుత పందాల్లో గెలిచారంటూ కొంత నగదు వారి ఖాతాల్లో జమ చేసి ఆశ కల్పిస్తున్నారు. పెద్ద మొత్తంలో పందెం కాసినప్పుడు దాన్ని కాజేయటం మొదటి కోణం. పైరసీ సినిమాలు ఉచితమని ఆశ చూపి ఈ-కామర్స్ వెబ్సైట్లలో వస్తువులు కొనుగోలు చేయించటం మరో ఎత్తుగడ. నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అదనపు ఆదాయం కోసం తప్పటడుగు వేశాడు. ఓటీటీ వేదికగా వచ్చే వెబ్ సిరీస్, సినిమాలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. వాటిని ఉచితంగా చూడాలంటే తాను సూచించే ఈ-కామర్స్ వెబ్సైట్లో వస్తువులు కొనుగోలు చేయాలని షరతు విధించాడు. అక్కడ జరిగే వ్యాపార లావాదేవీల నుంచి తనకి కొంతమేర కమిషన్ వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. కొనుగోలుదారులను పెంచుకుని ఎక్కువ కమిషన్ తీసుకోవాలనే ఆలోచనతో ఇలా చేస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి తరలించారు. ఇదే తీరుగా ఎంతో మంది యువత, ఉద్యోగులు సినిమా థియేటర్లు, ఓటీటీ వేదికలపై సినిమాలను వీడియోలు తీసి సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. సినిమా పైరసీ అయ్యేందుకు డిజిటల్ మీడియా సంస్థల నిర్లక్ష్యం, భద్రతా లోపాలే కారణమని పోలీసులు తేల్చారు. నిర్వాహకులు తమ తప్పిదాన్ని అంగీకరించకుండా నిందారోపణలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చిన పైరసీ ముఠాల లింకులపై పోలీసులు గురిపెట్టారు. నిందితులు కస్టడీలో వెల్లడించిన వివరాల ఆధారంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. పైరసీ వెబ్సైట్ల నిర్వాహకులు ఒకే పేరుతో 100కు పైగా వెబ్సైట్లను కొనుగోలు చేశారు. పోలీసులు గుర్తించి ఒకదాన్ని తొలగించినా మరో వెబ్సైట్ను అందుబాటులోకి ఉంచేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి స్థాయిలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సూత్రధారులు ఎవరనేది గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మూలాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దింపారు. ఐబొమ్మ వెబ్సైట్ కేసులో అరెస్టైన 4 నిందితుల నుంచి రాబట్టిన కీలక సమాచారంతో సూత్రధారులను గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు. వీలైనంత తొందరలో ప్రధాన నిందితులను అరెస్టు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.